అవిసె గింజలే కదా అని దీన్ని మనము రోజువారీ ఆహారంలో అస్సలు చేర్చుకోము. కానీ ఇందులో ఒమేగా 3 ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, అదే కాకుండా మన స్కిన్కి, హెయిర్కి, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. అలాంటి ఆరోగ్య రహస్యాలు ఉన్న ఈ అవిసె గింజలతో పొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్లో అవిసె గింజల్ని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు, మినపప్పుని ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేగనిచ్చిన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసి ఇప్పుడు 5-6 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకును కూడా వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇది చల్లారిన తర్వాత ముందుగా మనము వేయించి పెట్టుకున్న పప్పు దినుసులను వేసి బాగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము అవిసె గింజల్ని కూడా యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అవిసె గింజల పొడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక టిప్ చెప్పబోతున్నానండి. ఈ అవిసె గింజలు అనేది మనము లో ఫ్లేమ్లో మాత్రమే బాగా వేయించుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.